ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా ఏదైనా గృహం కట్టినప్పుడు వాస్తురీత్యా గృహంలో బరువులు అనేటువంటిది ఏ విధంగా ఎక్కడ ఉండాలి? కొంతమంది తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా స్టోర్ రూమ్ అనేటువంటిది కట్టుకుంటున్నారు. కిచెన్లోనే స్టోర్ కట్టుకుంటున్నారు. లేకపోతే మెట్ల కింద స్టోర్ కట్టుకుంటున్నారు. అసలు ఏది ఎక్కడ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం. ఇంటి మధ్యలో ఏదైనా బరువులు పెడితే డబ్బు నిలవదు. ఖర్చులు అవుతాయి. అదేవిధంగా డెవలప్‌మెంట్ అనేటువంటిది డిగ్రేడ్ అవుతుంది. అనేటువంటిది చాలామందికి ఒక మిత్ అండ్ ఫ్యాక్ట్ లాగా ఉంది. అంటే సహజంగా తీసుకునేటప్పుడు బరువు అనేటువంటిది ఇంటి గర్భంలో వేయకూడదు. మన నెత్తి మీద ఎప్పుడు లోడ్ పెంచుకోం కదా! లోడ్ అనేటువంటిది పెంచుకుంటే ముందుకి నడవలేము. అదేవిధంగా ఇంటి గర్భంలో కూడా బరువులు అనేటువంటివి, పనికిరాని వస్తువులు అనేటువంటివి పెట్టకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చాలామంది ప్లాన్స్‌లో చూస్తున్నాం. చాలామంది డిజైన్స్‌లో చూసుకుంటున్నాం. ఈ యొక్క కిచెన్‌లో పూజ గది నిర్మాణం చేసి, పూజ గది అనేటువంటి ఆ యొక్క పూజ గదికి వెనక స్టోర్ అనేటువంటిది చేసుకుంటారు. ఆ స్టోర్‌లో ఈ ఉల్లిపాయల బస్తాలు వేయటం, అదేవిధంగా గ్రాసరీ ఐటెమ్స్ వేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అంటే జనరల్‌గా వాస్తురీత్యా మనం చూసుకునేటువంటిదేంటి, ఏదైనా ఒక రూమ్ కట్టినప్పుడు గృహం వెలుపల నుండి మనకి గాలి, వెలుతురు అనేటువంటిది ఆ రూమ్‌లోకి రావాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, స్టోర్ అనేటువంటిది పెట్టి స్టోర్‌లోకి వెంటిలేషన్ లేకుండా చేస్తున్నారు. స్టోర్ అనేటువంటిది పెట్టి స్టోర్ ముందు భాగంలో పూజ అనేటువంటిది చేసుకుంటున్నారు. ఉదాహరణకి తూర్పు రాజవీధి తీసుకుందాం. తూర్పు ఆగ్నేయంలో కిచెన్ పెట్టినప్పుడు తూర్పుకి ఉత్తరం వైపు ఆ యొక్క ఈశాన్యంలో స్టోర్ అనేటువంటిది పెడుతున్నారు. అక్కడ బరువు అనేటువంటిది పెట్టేస్తున్నారు. పొరపాటున కూడా అలా పెట్టకూడదు. స్టోర్ అనేటువంటిది విడిగా దక్షిణం వైపు దక్షిణాగ్నేయం నుండి సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ దక్షిణ నైరుతి వరకు మధ్యలో ఉండేటువంటి జోన్లో మాత్రమే మనం స్టోర్ అనేటువంటిది తీసుకోవాలి. అక్కడ మాత్రమే ఏదైనా బరువులు అనేటువంటిది వెయ్యాలి. వెయిట్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఆ ఇంటి లోపల అవ్వకుండా డిజైనింగ్ చేసుకోవాలి. అదేవిధంగా పూజ అనేటువంటిది స్టోర్ ముందు పెడితే పూజలోకి వెంటిలేషన్ రాదు. ఆ యొక్క పూజా రూమ్‌లోకి ఎప్పుడైతే వెంటిలేషన్ రాదో, వెంటిలేషన్ లేని చోట మనం ఎంత అనుష్ఠానం చేసుకున్నా, ఎంత మంత్ర జపం చేసుకున్నా కూడా ఆ యొక్క ఫలితము అనేటువంటిది మిశ్రమంగానే ఉంటుంది. కాబట్టి కొంతమందిని చూస్తూ ఉంటాం. మేము చాలా చేశామండి. గ్రహణ సమయంలో కూడా నేను గ్రహణం పట్టు స్నానం చేసి మొత్తం అనుష్ఠానం చేసుకున్నాను. కాకపోతే నాకు పెద్ద మంత్రబలమేం లోపలికి వెళ్ళలేదు. అంటే శరీరంలోకి ఇమడలేదు. దీనికి ఏంటండి అంటే, అక్కడ పూజ గదిలో వాళ్ళు చేసేటువంటి క్రతువు సరిగ్గా చెయ్యలేదు. అంటే ఆ యొక్క పూజ గది అనేటువంటిది వాస్తు ప్రకారం లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందది. వాస్తు ప్రకారం పూజ గది అనేటువంటిది కంపల్సరీగా వెంటిలేటెడ్‌గా ఉండాలి. కార్నర్‌లో పెడితే 2 వైపుల నుండి వెంటిలేషన్‌లో ఉండాలి. ఈస్ట్ జోన్‌లో పెడితే ఈస్ట్ నుండి బయట నుండి మనకి వెంటిలేషన్ అనేటువంటిది రావాలి. ఉత్తర ఈశాన్యంలో పెడితే ఉత్తర గోడ నుండి పూజ గదిలోకి వెంటిలేషన్ రావాలి. అప్పుడే మనం చేసుకునేటువంటి అనుష్ఠానము అనేటువంటిది బలాన్నిస్తుంది. మంత్ర బలము అనేటువంటిది మన నాడిలోకి వెళ్ళి మనం మంత్రోచ్చారణ తత్వంతో ముందుకు వెళతాము. అదేవిధంగా ఇక్కడ స్టోరేజు అంటున్నాం. స్టోరేజు అనేటువంటిది దక్షిణం వైపు మాత్రమే వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం తీసుకుంటాం. కొంతమంది తెలియక ఇష్టం వచ్చిన చోట్ల మూలలు తీసుకుంటారు. మూలలు ఎప్పుడూ బరువు వెయ్యకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎక్కడైతే బరువు పెట్టాలో అక్కడ మాత్రమే మనం డిజైనింగ్ అనేటువంటిది చేసుకోవాలి. అంటే మనం తీసుకునేటువంటి డైనింగ్‌కి, కిచెన్‌కి మధ్యలో స్టోర్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇంటి గర్భం అంటే 9 భాగాలు చేసి మధ్యలో ఉండేటువంటి భాగంలో ఎప్పుడూ కూడా పనికిరాని వస్తువులు, ఆ యొక్క బరువు ఉండేటువంటి వస్తువులు వేయకూడదు. తస్మాత్ జాగ్రత్త. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.